అల్పంలో అపారాన్ని చూపించాడు యేసు ప్రభు. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మనం ధ్యానిస్తున్నాం దేవుని యొక్క వాక్యము, ముఖ్యంగా 5 రొట్టెలు 2 చేపల అద్భుతము. మనకు యేసుక్రీస్తు హృదయాన్ని ఎంతో సుస్పష్టముగా ఈ యొక్క అద్భుతము చూపిస్తుంది. అది కేవలము ఒక అద్భుతం కాదు, అది మన జీవితం ఎలా మారాలో చూపించే ఒక జీవ పాఠము. ఈ యొక్క వాక్యాన్ని 5 అంశాల్లో మీతో నేను ధ్యానించాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటిగా ఏమిటంటే, ప్రజల అవసరాల పట్ల యేసు ప్రభుకు ఉన్నటువంటి సున్నిత స్వభావము, సున్నిత మనస్తత్వము. శిష్యులు జనసమూహాన్ని చూపించాలని అనుకుంటున్నారు. శిష్యులు జనసమూహాన్ని పంపించాలని అనుకుంటున్నారు. కానీ యేసు వారి ఆకలి, వారి అలసట, వారి అవసరాన్ని గమనించాడు. ఇది మనకు ఒక ప్రశ్న వేస్తుంది. మన చుట్టూ ఉన్న వారి బాధలను మనం గమనిస్తున్నామా లేదా? అందుకే పోప్ ఫ్రాన్సిస్ గారు ఎలా అంటారు, చర్చ్ అనేది బయటకు వెళ్ళే చర్చ్ లాగా ఉండాలని, అంటే గాయపడిన వారిని చేరుకోవాలని. దేవుని ప్రేమ అనేది కేవలము మాటల్లో కాదండి, అది కరుణలో, స్పందనలో వ్యక్తమవుతుంది. మరి వాటిలోనే మనము దేవుని యొక్క ప్రేమను చూపించగలుగుతాము. మరి ఇంకా రెండవ అంశం ఏమిటంటే, అసాధ్యాన్ని సాధ్యంగా మార్చే యేసు ప్రభు. శిష్యులు సమస్యలను మాత్రమే చూపిస్తారు. ఇంత పెద్ద జనసమూహానికి ఆహారం ఎలా? కానీ యేసు అవకాశాన్ని చూపిస్తాడు. అందుకే సెకండ్ వాటికన్ కౌన్సిల్ పత్రం గౌడియం ఎట్ స్పెస్లో తెలియజేస్తుంది, మనుష్యుల ఆనందం, దుఃఖం ఇవన్నీ క్రీస్తు శిష్యుల హృదయానికే చెందాలి. యేసు మనకు నేర్పింది సమస్యల ముందు ఆగిపోవద్దని. మరి ఏం నేర్పాడు? విశ్వాసముతో ముందుకు వెళ్ళాలి అని. మనకి ఇబ్బందులు, బాధలు వచ్చినప్పుడు మనము వాటిని చూసి మనము ఆగిపోకూడదు. కానీ యేసయ్య మనతో ఉన్నాడని చెప్పేసి మనము ముందలకు వెళ్ళాలి. ఇంకా మూడవదిగా, ఆందోళన మధ్యలో సంపూర్ణ నియంత్రణ. శిష్యుల హృదయంలో గందరగోళం ఉండొచ్చు, కానీ యేసు ప్రశాంతంగా ఉన్నాడు. అందుకే పునీత అగస్టిన్ గారు ఇలా అంటారు, దేవుడు మనకన్నా మనకు దగ్గరగా ఉన్నాడు అని. అంటే మన జీవితంలో తుఫాన్లు వచ్చినా, కడగండ్లు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇక్కట్లు వచ్చినా, బాధలు వచ్చినా, ఎట్లాంటి సమస్యలు వచ్చినా, కుటుంబంలో ఆర్థిక సమస్యలు వచ్చినా, ఏది వచ్చినా సరే యేసు నియంత్రణలో ఉన్నామని మనకు నమ్మకం కలగాలి. మరి ఆ నమ్మకం మనకు మనశ్శాంతిని ఇస్తుంది. ఇక 4వ అంశం ఏమిటంటే, కృతజ్ఞతతో నిండిన హృదయం. ఇక్కడ చూడండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అద్భుతము జరగక ముందే యేసు ప్రభు ఆ రొట్టెలను మరియు చేపలను తీసుకొని కృతజ్ఞతలు తెలిపాడు. ఆయన రొట్టెలు తీసుకుని కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు యోహాను సువార్త 6వ అధ్యాయము 11వ వచనంలో మనము చూస్తున్నాము. అందుకే బెనడిక్ట్ పోపు గారు ఎలా అంటున్నారు, యూకరిస్ట్ అంటే కృతజ్ఞత, దేవుని వరాల కోసం ధన్యవాదం చెప్పడం. ఏమీ లేనట్టు అనిపించినప్పుడు కూడాను కృతజ్ఞత చెప్పగలిగితే అదే నిజమైన విశ్వాసము. మనం చేసే పనిలో ఎక్కడ కూడా మనకు ఒక రవ్వైనటువంటి ఈ సమస్య తొలగిపోతుంది అనే
నమ్మకం లేనప్పుడు కూడాను, అంటే ఆ సమస్య తొలగిపోతుంది అనే దారి లేనప్పుడు కూడాను, ప్రభువా ఈ సమస్యను తొలగించినందుకు నీకు వందనాలు దేవా అని మనం చెప్పగలిగితే అదేనండి నిజమైన విశ్వాసము. ఇక 5వదిగా మిగిలిన భాగాల విలువ. యేసు మిగిలిన రొట్టె ముక్కలు చేపలను కూడబెట్టమని శిష్యులకు చెప్పాడు. అది వృధా కాకూడదని. అందుకే పునీత జాన్ క్రిసోస్టమ్ గారు ఇలా హెచ్చరిస్తారు: పేదవారిని నిర్లక్ష్యం చేయడం అంటే క్రీస్తుని నిర్లక్ష్యం చేయడమే. మనకు చిన్నదిగా కనిపించేది దేవుని దృష్టిలో ఎంతో విలువ కలిగినది. అందుకే కదా యేసుప్రభు తెలియజేస్తున్నాడు, నీ ఇంటికి వచ్చిన వాడికి ఒక గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తే అది నువ్వు నాకు చేసినట్లే అని తెలియజేసింది. అది కేవలము ఒక చిన్న పని, కానీ చిన్న సహాయం, కానీ దేవుని దృష్టిలో అది ఎంతో విలువైనది. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, చివరిగా మనకు యేసు ప్రభు మనకు పిలుపునిస్తున్నాడు. ఏమని అంటే, ఈరోజు ప్రభు మనకు తెలియజేస్తున్నది ఏమిటంటే, కరుణతో చూడండి, విశ్వాసముతో ఆలోచించమని, భయపడకుండా నమ్మండి అని, కృతజ్ఞత కలిగి జీవించండి అని, మరియు వృధా చేయకుండా పంచండి అని. అందుకే చివరిసారిగా పోప్ ఫ్రాన్సిస్ గారు తెలియచేస్తున్నారు, చిన్న ప్రేమ చర్యలు కూడా దేవుని చేతుల్లో అద్భుతాలుగా మారతాయి అని. మనం మన హృదయంలో ప్రశ్నించుకుందాం ఈ క్షణంలో, నా దగ్గర ఉన్న 5 రొట్టెలు 2 చేపలు ఏమిటి? వాటిని యేసు చేతుల్లో ఉంచడానికి నేను సిద్ధముగా ఉన్నానా, లేక సిద్ధముగా లేకుండా ఉన్నానా? ఈ వాక్యం ఆలకించినటువంటి మీ అందరికీ కూడాను యేసు ప్రభు యొక్క దీవెనలు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. నా వాక్య పరిచర్య మీకు ఆశీర్వాదకరముగా ఉంటే దయచేసి నా ఛానల్ను ఫాలో అవ్వండి. అదేవిధముగా మరి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్ కోసము బెల్ ఐకాన్ను నొక్కండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.